అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే బ్లాగ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది వీడియో చేయక. ఈరోజు మనం టమాటో చికెన్ కర్రీ ఫ్రై ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: చికెన్ 1/2 కిలో, టమాటో పండ్లు ఒక 3, ఆనియన్స్ ఒక 2, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. అన్నీ ఇలా రెడీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి. దినుసులు చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలండి. ఇలాచి ఒక 3. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క, లవంగ, యాలకులు, తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు వేసి బాగా కలపాలండి. మసాలాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి మసాలా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు 2 కోసుకున్నాం కదా, ఆనియన్స్ అవి వేసుకోవాలి. బాగా ఎర్రగేంత వరకు దూరగా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టేసేయాలి. రుచికి సరిపడా సాల్ట్ అండి రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ సరిపోద్దండి. ధనియాల పొడి 1.5 స్పూన్ సరిపోద్దండి. ఇవన్నీ తయారు చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. తయారీ విధానం ఈ విధంగా చేసుకోవాలండి. కడాయి పెట్టేసాం కదా, తర్వాత వచ్చేసి నూనె వేసాము. నూనె వేసిన తర్వాత చెక్క, లవంగాలు వేసాము, ఉల్లిగడ్డలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము. 1 కప్పు నూనె వేసుకుంటే సరిపోద్దండి. వేడెక్కిన తర్వాత ఇలా చికెన్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ బాగా కొలుస్తా కరిగిపోయేటప్పుడు మనం రెడీగా ఉంచుకున్నటువంటి టమాటా పండ్లు కోసుకొని పెట్టుకున్నాం కదా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ 1 by 1 వేసుకోవాలండి. ఏది ముందు వేసుకునేది తర్వాత వేసుకునే నో ప్రాబ్లం. బాగా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. చికెన్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత నీళ్ళు ఉడతాయి దాంట్లోంచి. మూత తీసి నీరు వచ్చేటప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని నీరు ఆవిరయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనం తీసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. అలా తాపకోసారి 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి బాగా కలిపెట్టుకోవాలండి. చికెన్ మగ్గింది అని మనకు తెలిసిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 ఆకులు పుదీనా వేసుకోవాలి. కాసేపు హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవాలి. స్టవ్ ఉడికించుకొని మూత పెట్టి కాసేపటి తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్లు మసాలా వేసి కలుపుకోవాలి.
5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంతేనండి, ఇంకా పైన గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీరతో. ఇక ఘుమఘుమలాడే చికెన్ టమాటా ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి వీడియోలు నచ్చుతాయో చెప్పండి, మేము చేసే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. దీంట్లో వచ్చేసి చపాతీ అన్నీ తినొచ్చు, రొట్టె బాగుంటుంది. బాయ్.